పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద అరాచకం రాజ్యం వెళుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఓటర్లు బూతులలోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్రను అమలు చేస్తున్నారు. వెళ్లిన మా ఏజెంట్లను తెలుగుదేశం గూండాలు పోలీసులు కలిసి బయటకు లాగేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన వారు అని తెలిస్తే వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు అని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేసి ప్రజలు తిరగబట్టంలో వదిలిపెట్టారు. మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గతంలో నంద్యాల ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదే విధంగా చేశాడని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగ్ ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాలనండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన